హాయ్ హలో అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరూ కూడా నమస్తే. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదనమాట. సో ఈరోజు మార్కెట్ చూస్తే చాలా భారీగా ఫాల్ అయిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క ఓన్ అనాలిసిస్ కానీ లేదా మీ యొక్క మార్కెట్ అనాలిసిస్తో కానీ సంప్రదించి ట్రేడింగ్ చేయాల్సింది వచ్చినాను. నేను ఈరోజు కొంత ట్రేడ్ చేశాను అనమాట. ఈటీఎఫ్లో చేశాను. సో చూద్దాం అసలు ఏంటంటే ఫస్ట్ ఎగ్జిట్ అవ్వడానికి అంటే మార్కెట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చూపించినా సరే మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేరు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేరు కాబట్టి నేను చూపిస్తున్నాను అనమాట. ఎనీహా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ విషయం అయితే చాలా భారీ అండి. 3 వరకు ఒక ఎత్తు, 3 తర్వాత ఇంకొక ఎత్తు. యాక్చువల్లీ ఏదో సడన్గా కారు వెళ్తుంది, ఎదురుగా ఒక లోయ ఉంటే దాంట్లో పడిపోద్దు. సో అలాంటి లోయలో పడినట్టు పడిందండి. యాక్చువల్లీ సాధారణంగా 23,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్స్ ఇన్వెస్ట్ అయ్యారు, దానివల్ల అది బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. నన్ను అడిగితే ఈరోజు అది చాలా ఈజీగా డెడ్లీగా బ్రేక్ అయిందనమాట. సో అది ఐ డోంట్ థింక్ సో మళ్ళీ 24,000 రీచ్ అవ్వడం అనేది నిఫ్టీకి అంత ఈజీ విషయం అయితే కాదు. సో ఎందుకంటే 24,000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 24,000కి వెళ్ళాలంటే ముందు 23,800 బ్రేక్ చేసి వెళ్ళాలి. సర్లే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈరోజు ఏం జరిగింది అనేది మనం పీసీ స్ట్రీమ్లోకి వెళ్ళిపోదాం. అసలు మనం ఏం పెట్టామో అది కూడా చూపిద్దాం. సో పీసీ స్ట్రీమ్, సో నేను అన్నాను చూసారా లోయ్ అని, అదేదో కాదండి, ఇదే అండి బాబు. ఎక్కడో మార్కెట్ 2,700 దగ్గర ఉన్నంటే అక్కడి నుంచి 700 అంటే ఆల్మోస్ట్ 775 నుంచి డైరెక్ట్ అధపాతాళానికి తొక్కేసింది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చింది. 400, 500 కూడా బ్రేక్ చేసి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ 250 పాయింట్స్ ఒక్కసారిగా, 270 పాయింట్స్ ఒక్కసారిగా ధమాల్ పడిపోయింది అనమాట. బట్ ఈ యొక్క ఫాల్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఈ క్యాండిల్ పెరిగింది. బట్ అది కూడా ఐ డోంట్ నో మరి రేపు సస్టైన్ అవుతుందా లేదా అనేది చెప్పలేం. అయితే ప్రస్తుతానికి 23,600లో ఉంది. మరి నా ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నేను 2 ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. పొద్దున్న మొత్తం చూశానండి. ఫస్ట్ పొద్దున్నైతే ఇక్కడే బై చేద్దాం అనుకున్నాను, బట్ కానీ నాకు అలా అనిపించలేదు. ఆర్ఎస్ఐ క్యాండిల్ కూడా ఇంకా మిడిల్లో ఉంది, అటు ఇటు చూపించట్లేదు. అంటే ఇన్వెస్ట్మెంట్కి అంత ఫోకస్డ్గా లేదనమాట. సో సర్లే కొంచెం కిందకు వచ్చిందో చూద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. బట్ కానీ ఇక్కడ చాలాసేపు ముందు పట్టింది. అంటే ఇక్కడే కూర్చుంటాం, అంత మూమెంట్ అవ్వలేదనమాట. సర్లే అని అప్పుడు ఇంకా నేను ఒక 2:20 ఆ టైంలో బై చేశాను. ఇక్కడ జమ్మని లేచి నానబడ్డాను, బాగుంది, పైకి వెళ్ళిపోద్ది అనుకున్నాను. ఈ క్యాండిల్ చూసి షాక్. నేను ఏంటి ఎక్కడో 69 నుంచి ఇది ఎక్కడ చూపించిందో 69. ₹1 పడాలంటే అంత ఈజీ విషయం కాదు. నిఫ్టీ బీస్లోను అంటే స్టాక్స్లో కూడా అంతే ఎక్కడికి తీసుకొచ్చేసింది. 67కి వచ్చేసింది అనమాట. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చాను అనమాట. సో యావరేజ్ అయ్యి మొత్తం 16 స్టాక్స్ తీసుకున్నాను. ఈరోజు ₹9 లాస్లో కూడా ఎండ్ అయింది క్లోజ్ స్ట్రీము. సో ఓవరాల్ లాస్లో చూసుకుంటే ₹1,275 లాస్లో రన్ చేస్తున్నారు. 57,000 అంటే 58,580 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రజెంట్ 1,275. చాలా తక్కువ లాస్ అండి స్టాక్ మార్కెట్తో. కానీ ఏంటంటే ఇట్స్ ఓకే, అది చాలా తక్కువ లాస్ నన్ను అడిగితే. ఎందుకంటే ఎంట్రీ ఆ టైంలో ఇచ్చాను. చాలామంది పెద్ద లాస్ 30,000, 15,000 లాస్లో చూస్తున్నాను స్టాక్ పోర్ట్ఫోలియోస్ ఇన్వెస్ట్మెంట్స్లో. సో వాళ్ళతో పోలిస్తే నాది చాలా బెటర్ అని నన్ను అనుకుంటాను. వాళ్ళతో చూస్తే మనది బాగా బెటరే. బట్ ఏంటంటే తక్కువ ఈటీఎఫ్లో సేఫ్ అండ్ సెక్యూర్ ఏదో ఒక మూమెంట్ వస్తుందండి. అండ్ ఈరోజు ఇంత బాగా నిఫ్టీ ఫాలో అవడానికి మెయిన్ రీజనే ఏవియేషన్ ఇండస్ట్రీ. నేను ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే గ్లోబల్ ఉంటుంది కదా, ఎయిర్ ఇండియా ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క స్టాక్ ఈరోజు భారీగా పోతుంది. 3% పైగా ఒక్క రోజులోనే స్టాక్ పడిపోయింది. ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, క్రూడ్ ఆయిల్ ధర 110కి రేజ్ అయింది, మళ్ళీ రేజ్ అయిపోయింది. క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది, మళ్ళీ పెరిగిపోతుంది.
మళ్ళీ 124కి వస్తుందేమో, అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుందో చూడాలి. బట్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఇదనమాట. ఈ ఇండిగో ఎయిర్లైన్స్ ఈరోజు నిఫ్టీ 50లో పతనం అవడానికి చాలా మేజర్ కారణం అదే అనమాట. ఎక్కువ షేర్లు అనేది ఎగ్జిట్ అయిపోయారు. ఎప్పటి నుంచో ఉంటుందండి యాక్చువల్లీ. అసలు 5,000 మార్కు క్రాస్ చేసి ఎప్పుడో 6 months నుంచి అదే లాస్. ఇండిగోలో ఎప్పుడు చాలా మంచి రేట్ చాలామంది కొనేసుకున్నారు, కానీ లూప్లో పడిపోయారు. ఐ డోంట్ థింక్ సో. యుద్ధం ఎంతకాలం జరుగుతుందో అంతకాలం ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క షేర్లు అలా పతనం అవుతూనే ఉంటాయి. సో అందుకని నేను ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ప్రాపర్ పుష్ కానీ ప్రాపర్ టైం కానీ చూసుకుని అప్పుడు నేను దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇంత దారుణంగా ఉందన్నమాట సిచ్యువేషన్. మా ఫ్రెండ్ అయితే చాలా పెట్టేసాడు, ఇప్పటికే 5,000కి వెళ్ళిపోద్ది అని 6 నెలల క్రితం పెట్టాడు. ఇప్పటికీ 5,000 కాదు కదా, కనీసం రిటర్న్స్ ఏం అవ్వలేదు. బట్ అలా ఉండిపోయాడు ప్రజెంట్ మనీ. ఎందుకంటే ఒక్క షేర్ వాల్యూ 4,800 అండి, ఒక్క షేర్ వాల్యూ ఇండిగో. అటువంటిది ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు? మహా అయితే ఒక 4-5 షేర్లు కొనగలరు నాకు తెలిసి. 4 ఇంటూ ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చినా ఎంత 250 రూపీస్, అంత 200-150 రూపీస్ ఇస్తుంది అంతే ప్రాఫిట్. చాలా తక్కువ నన్ను అడిగితే. కొంటే బల్క్లో కొనాలి, అట్లీస్ట్ 1 లక్ష అయినా పెట్టగలిగితేనే అని మనకి ఇంపాక్ట్ అవ్వదు. ఇది ఇండిగో ప్రజెంట్ చాలామంది చాలా ఎక్కువ అమౌంట్ పెట్టేశారు, లక్షల్లో పెట్టేశారు. బట్ అంత ప్రాఫిట్ లేదు ప్రజెంట్. ఎంత ఉన్నంత కాలం అంత ఈజీ విషయం కాదు. అట్లీస్ట్ నన్ను ఎదిగితే 1 year పైనే ఉంటుంది అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఇది చూడాలి, లెట్స్ సీ. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. అండ్ గత వీడియోలో ఇచ్చిన సపోర్టు ఆధారంగా ఈ వీడియో చేశాను. మళ్ళీ సపోర్ట్ ఇస్తానని కోరుకుంటున్నాను. ఇలాంటి ఎనాలిసిస్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నా ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే అయిపోయిన ట్రేడ్స్ గురించి నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను అని చెప్తే మీరు ఎలాగో ఇన్వాల్వ్ అయ్యి ఆ టైం జోన్లో కానీ ఆ టైంలో కానీ మీరు బై చేయలేరు. ఎందుకంటే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు మాత్రం ఏం చేయగలరు. సో అందుకనే నేను షేర్ చేశాను అనమాట నా ఇన్వెస్ట్మెంట్. అలా ప్రాఫిట్ ఏం లేను, కానీ లాస్లో అయితే ఉన్నాను. బట్ ఎప్పుడొకప్పుడు నిఫ్టీ గ్యారంటీ 24,000 హిట్ అవుతుంది. నా రాజు వస్తాడు 24,000కి నిఫ్టీ. నా సాంబడు వస్తాడు, వచ్చి నాకు ప్రాఫిట్ని ఇస్తాడు. ఓకే గాయస్, ఈ వీడియోకి ఎంత నెక్స్ట్ వీడియోలో వద్దాం అంటే జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గాయస్.